వీక్షకులందరికీ నమస్కారం. రియల్ ఎస్టేట్ రంగం దేశంలోని ప్రధాన 6 నగరాలతో పాటుగా ఇటీవల కాలంలో టైర్ 2 నగరాల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతా ఉంది. మనం గతంలో కూడా వీడియోల్లో అనేకసార్లు చెప్పుకున్నాం. ఢిల్లీ నగరంలో కానీ, ముంబై నగరంలో కానీ, బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, కోల్కతా నగరాలు ఇప్పటికే జనాభాతో కిక్కిరిసిపోయాయి. ఈ నగరాల్లో కనిష్టం 1 కోటి నుంచి గరిష్టంగా 3 కోట్ల జనాభా ఒక్కో నగరంలో పోగయ్యారు. ఈ నగరాల్లో సగటు ప్రయాణం బైక్ మీద వెళ్ళినా, కారు మీద వెళ్ళినా కూడా 12 కిలోమీటర్లు కూడా మించదు. అదే పీక్ అవర్స్ కనుక, ఈవినింగ్ అవర్స్, మార్నింగ్ అవర్స్, ఆఫీసుకు పోయే సమయాల్లో కనుక 5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు కూడా వెళ్ళే పరిస్థితులు. గంటల కొద్ది నరకం అనిపించాల్సి వస్తుంది ట్రాఫిక్లో. ఒక ఐటీ ఉద్యోగి ప్రతిరోజు 4 నుంచి 5 గంటల ప్రయాణంలోనే తన కాలాన్ని మొత్తాన్ని వృధా చేసుకుంటూ ఉన్నాడు. తీవ్రమైన శ్రమకి గురి కావాల్సి, ఒత్తిడికి గురి కావాల్సి వస్తాం. ఇక ఆ నగరాల్లో పనిచేసే పరిస్థితులు లేవు. శాటిలైట్ నగరాలు నిర్మించే కార్యక్రమాలు అటు చెన్నై, హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ అని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా టైర్ 2 నగరాల్లో వేగంగా రియల్ ఎస్టేట్ వృద్ధి చెందుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం అన్ని కంపెనీలు టైర్ 2 నగరాలపై దృష్టి ఫోకస్ పెడతా ఉన్నాయి. ఏవైతే 25 లక్షల జనాభా ఇప్పటికే కలిగి ఉండి విమానాశ్రయాలు, రవాణా సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయో ఆ నగరాల మీద ఫోకస్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో విశాఖ నగరానికి ఆ అవకాశం దక్కింది. ఇక భారతదేశంలో అనేక నగరాలు, ఇండోర్ కానీ, కొచ్చిన్ కానీ, విశాఖపట్నం కానీ, ఈ నగరాలు చాలా శరవేగంగా వృద్ధి చెందుతూ ఉన్నాయి. టైర్ 2 నగరాల మీద అనేక కంపెనీలు ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఖ్యాతి చెందింది. బలమైన ఆర్థిక వృద్ధి నమోదవుతూ ఉంది. అద్భుతమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి. సూపర్ కారిడార్, విజయనగరం వంటి ప్రాంతాలు హాట్ స్పాట్లుగా మారాయి. ఇక లక్నో ఉత్తరప్రదేశ్ యొక్క రాజధాని, మెట్రో విస్తరణ చేస్తూ ఉన్నారు. ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం వేగంగా జరుగుతూ ఉంది. గోమతి నగర్ ఎక్స్టెన్షన్ జరుగుతూ ఉంది. పహీద్ మార్గం వంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగాలు జోరందుకున్నాయి. ఇక రాజస్థాన్లోని జైపూర్, ఢిల్లీ ముంబై పారిశ్రామిక కారిడార్లు వ్యూహాత్మకంగా ఉండడంతో జైపూర్కి కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెడతా ఉంది. అక్కడ టూరిజం కూడా పెద్ద ఎత్తున వృద్ధి చెందుతూ ఉంది. నివాస అద్దె గృహాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కోయంబత్తూరు, తమిళనాడులో చెన్నై తర్వాత అతిపెద్ద నగరంగా ఉన్న కోయంబత్తూరు పారిశ్రామిక కారిడార్ ఐటీ రంగాలకు కేంద్రంగా మారింది. అవినాశి రోడ్డు, శరవరంపట్టి లాంటి కారిడార్లు కీలక ప్రాంతాలుగా మారాయి. ఇక నాగపూర్, మహారాష్ట్రలో ముంబై, పూణే తర్వాత నాగపూర్ చాలా డెవలప్, వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇక ముంబై నాగపూర్ ఎక్స్ప్రెస్ హైవే కూడా ఈ నగరానికి కలిసి వచ్చింది. లాజిస్టిక్స్, పారిశ్రామిక కేంద్రాల ఏర్పాటుతో నాగపూర్లో కూడా నివాస భవనాలకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. అంటే అక్కడ జాబ్ జనరేషన్ అంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇక ఒడిశాలోని భువనేశ్వర్ ఐటీ విద్యా కేంద్రాలకి కేంద్రంగా ఎదుగుతూ ఉంది. స్మార్ట్ సిటీ కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతాం. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో విశాఖ నగరం దేశంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో చోటు సంపాదించింది. పోర్ట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ విశాఖపట్నానికి మొదటి నుంచి వెన్నుదన్నుగా ఉంది. దానికి స్టీల్ ప్లాంట్ కూడా బలాన్ని చేకూర్చింది. ఇటీవల కాలంలో డేటా కేంద్రాలు, ఆర్సర్ మిట్టల్ లాంటి 1,50,000 కోట్ల రూపాయల అతి భారీ పెట్టుబడులు ఐటీ సంస్థలు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్కి 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే 17 లక్షల కోట్ల రూపాయలు విశాఖ పరిసర ప్రాంతాల్లోనే పెట్టుబడులు వచ్చాయి. అంటే ఆ నగరం రాబోయే 10 సంవత్సరాల్లో రూపురేఖలు పూర్తిగా మారిపోబోతా ఉన్నాయి. మౌలిక సదుపాయాలు కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేస్తూ ఉన్నాయి. దీంతో హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా విశాఖ నగరానికి తరలి వెళ్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎక్కడ వ్యాపారం ఉంటే అక్కడికి జంప్ అయిపోతారు. రాబోయే 15-20 సంవత్సరాలు విశాఖ నగరం 50 లక్షల నుంచి 60 లక్షల జనాభాకు పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఒక కీలక రిపోర్ట్ ఈ వారం రిలీజ్ కాబోతా ఉంది. తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుస్తాం.